హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో జావా అంటే ఏమిటి అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోబోతున్నాము. అర్థమైందా లర్నర్స్? జావా అంటే ఏమిటి అనే క్వశ్చన్కి సమాధానము జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామ్స్ని రాయడానికి యూస్ చేసే ఒక లాంగ్వేజ్ జావా. అర్థమైందా? దీనిని ఉపయోగించి అంటే ఈ జావాను ఉపయోగించి ఏమేమి తయారు చేస్తారు అని అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ని తయారు చేస్తారు, మొబైల్ అప్లికేషన్స్ని తయారు చేస్తారు, వెబ్సైట్స్ని, గేమ్స్ని, బ్యాంకింగ్ అప్లికేషన్స్ను తయారు చేస్తారు ఈ జావాను ఉపయోగించి. అర్థమైందా? బ్యాంకింగ్ అప్లికేషన్స్ వంటి ప్రోగ్రామ్స్ను తయారు చేస్తారు. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావాను ఉపయోగించి కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, గేమ్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ వంటి ప్రోగ్రామ్స్ను తయారు చేస్తారు. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే సింపుల్ డెఫినేషన్, జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఉపయోగించే ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. ఈ జావాను ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసే ఉన్నత స్థాయి అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. ప్రోగ్రామ్స్ని రాయడానికి ఈ జావానైతే యూజ్ చేస్తారు కదా. ఈ జావా అనేది కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఉపయోగించే ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాని ఎందుకు యూజ్ చేస్తారు? ప్రోగ్రామ్స్ రాయడానికి యూజ్ చేస్తారు కదా. ఆ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? ఉన్నత స్థాయి అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీన్స్ ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఈ జావాను ఉపయోగించి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని షార్ట్గా అంటే సులభంగా నిర్వహించడానికి సహాయపడతాయి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేవి. అర్థమైందా? సో పెద్దగా ఉన్న ప్రోగ్రామ్స్ని ఈజీగా సులభంగా రాయడానికి ఉపయోగిస్తారు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేవి. సో ఈ జావా అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా. అర్థమైందా? పెద్ద ప్రోగ్రామ్స్ని సులభంగా రాయడానికి ఈ జావానైతే ఉపయోగిస్తారు. ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి పెద్ద ప్రోగ్రామ్స్ని సులభంగా నిర్వహించడానికి హెల్ప్ చేస్తాయి, సహాయపడతాయి. అర్థమైందా? జావా అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఉపయోగించే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ జావా అనేది. అర్థమైందా? ఇప్పుడు జావా యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. జావా యొక్క ముఖ్య లక్షణాలు: మొదటిది సింపుల్ అంటే ఈ జావా అనేది సులభమైనది అంటే జావా సింటాక్స్ నేర్చుకోవడం సులభము అని అర్థము. అర్థమైందా? జావా సింటాక్స్ నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది. C++ ప్రోగ్రామింగ్ కంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఈ జావా యొక్క సింటాక్స్ని నేర్చుకోవడానికి. అర్థమైందా? ఈ జావా యొక్క మొదటి లక్షణం ఏంటి? సులభమైనది, సింపుల్ అయినది. జావా సింటాక్స్ నేర్చుకోవడం సులభము. అర్థమైందా? సెకండ్ వన్ ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావాలో ప్రోగ్రామ్స్ను ఆబ్జెక్ట్స్ మరియు క్లాసెస్ ఆధారంగా తయారు చేస్తారు. జావాలో ప్రోగ్రామ్స్ రాస్తాం కదా, ఏవైతే ప్రోగ్రామ్స్ రాస్తామో అవి అనేవి ఆబ్జెక్ట్స్ మరియు క్లాసెస్ బేస్డ్ తయారు చేస్తారు. ఆబ్జెక్ట్స్ మరియు క్లాసెస్ ఆధారంగా ఈ జావా ప్రోగ్రామ్స్ని అయితే తయారు చేస్తారు. అర్థమైందా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి అంటే క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. వీటిని యూజ్ చేసి ఇవి పెద్ద ప్రోగ్రామ్స్ను సులభంగా నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి పెద్ద ప్రోగ్రామ్స్ని సులభంగా నిర్వహించడానికి ఉపయోగిస్తారు ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయి, మనకు ఎక్కడ హెల్ప్ అవుతాయి అని అంటే పెద్ద ప్రోగ్రామ్స్ని సులభంగా నిర్వహించడానికి సహాయపడతాయి. అర్థమైందా? సెకండ్
సెకండ్ పాయింట్ ఏమిటి, జావా యొక్క సెకండ్ ముఖ్య లక్షణం ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావా అనేది జావాలో ప్రోగ్రామ్స్ను ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ఆధారంగా అయితే రాస్తారు కదా ప్రోగ్రామ్స్ అనేవి. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వల్ల పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా సులభంగా ఈజీగా రాయవచ్చును. అర్థమైందా? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ జావా యొక్క ముఖ్య లక్షణము మూడవ పాయింట్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీన్స్ జావా యొక్క ముఖ్య ప్రసిద్ధ స్లోగన్ ఏంటి అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటే ఒకసారి కోడ్ రాస్తే చాలు ఆ కోడ్ అనేది, ఆ ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో, ఓఎస్లలో రన్ చేయవచ్చు. ఒక్కసారి ప్రోగ్రామ్ రాస్తే చాలు ఆ ప్రోగ్రామ్ని, ఆ కోడ్ని మీరు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ చేయవచ్చు. మెయిన్ స్లోగన్ వచ్చేసి జావాకు రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అర్థమైందా? ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటే ఒక్కసారి కోడ్ రాస్తే చాలు ఆ రాసిన కోడ్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ చేయవచ్చును. మాటికి ప్రోగ్రామ్ కోడ్ ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్స్లో రాయాల్సిన అవసరం ఉండదు. సో అందుకనే రైట్ వన్స్ ఒక్కసారి రాస్తే చాలు, రన్ ఎనీవేర్ ఎక్కడైనా రన్ చేయొచ్చు. అర్థమైందా? కోడ్ అనేది ఒక్కసారి రాస్తే చాలు ఆ రాసిన కోడ్ని ఎక్కడైనా రన్ చేయవచ్చును. సో ఇలాంటి వాటిని ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటారు. సో జావా అనేది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. అర్థమైందా? ఒకసారి రాసి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ చేసేదాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటారంటే ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అవ్వదు అని అర్థము. ఈ జావా అనేది ప్లాట్ఫామ్ మీద అంటే ఆ ఒక్క సిస్టమ్కి, ఆ ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి కోడ్ రాసేది కాదు. అర్థమైందా? సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అవుతుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటే ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే చాలు, కోడ్ రాస్తే చాలు విండోస్, లైనక్స్, మ్యాక్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ చేయవచ్చును. ఒకసారి కోడ్ రాస్తే చాలు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ చేయవచ్చును కోడ్ని. అర్థమైందా? ఇది జావా వర్చువల్ మిషన్ వల్ల సాధ్యమవుతుంది. అంటే ఇలా అనమాట, ఒకసారి కోడ్ రాస్తే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ చేస్తాం కదా, అలా రన్ చేయడానికి ఈ జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మిషన్ ద్వారా సాధ్యమవుతుంది. జావా వర్చువల్ మిషన్ ద్వారా ఇలా అనమాట రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అనే స్లోగన్ అనేది సాధ్యమవుతుంది. అర్థమైందా? ఒకసారి కోడ్ రాసింటాం కదా, ఆ కోడ్ రాసింది విండోస్, లైనక్స్, మ్యాక్ వంటి సిస్టమ్స్లో రన్ చేయాలంటే ఈ జేవిఎం వల్ల సాధ్యమవుతుంది. అర్థమైందా? జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మిషన్. జావా యొక్క ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే నాలుగవది సెక్యూర్ మీన్స్ ఈ జావా అనేది సెక్యూర్ లాంగ్వేజ్గా ప్రసిద్ధి చెందింది. అంటే ఈ జావా అనేది ఒక సెక్యూర్ లాంగ్వేజ్ అంటే సెక్యూరిటీని ఇస్తుందన్నమాట ఈ జావా ప్రోగ్రామ్స్ అనేది. అర్థమైందా? వైరసెస్ ప్రభావం తక్కువగా ఉంటాయి ఈ జావాని యూజ్ చేయడం వల్ల. అర్థమైందా? జావా యొక్క ఐదవ లక్షణం ఏంటి, ఐదవ పాయింట్ ఏంటి అంటే పోర్టబుల్ మీన్స్ ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి సులభంగా తీసుకెళ్ళచ్చు. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టంలో కోడ్ని మనం రన్ చేస్తాం కదా, ఆ కోడ్ని మనం ఇంకో సిస్టమ్కి సులభంగా తీసుకెళ్ళచ్చు. సో అలా తీసుకువెళ్ళడాన్ని పోర్టబుల్ అని అంటారు. ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి సులభంగా తీసుకువెళ్ళచ్చు. అర్థమైందా? ఇది ఇవాల్టి క్లాస్. ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నారు, జావా అంటే ఏమిటి అనేది తెలుసుకున్నారు కదా. జావా అంటే ఏమిటి అంటే జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావా యూస్ చేయడం వల్ల ఏ ప్రోగ్రామ్స్ని తయారు చేస్తారు అంటే కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్స్ని, మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్, గేమ్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ వంటి ప్రోగ్రామ్స్ని అయితే తయారు చేస్తారు. సింపుల్ డెఫినేషన్గా చెప్పాలంటే జావా ఈజ్ ఏ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక హై లెవెల్ ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైందా?
జావా అనేది కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఉపయోగించే ఉన్నత స్థాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైందా? జావా యొక్క లక్షణాలు ఏంటి అంటే, మొదటిది సింపుల్. ఈ జావా అనేది సులభంగా నేర్చుకోవచ్చు. ఈ జావా యొక్క సింటాక్స్ని మనము సులభంగా ఈజీగా నేర్చుకోవచ్చును. రెండవ పాయింట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ జావా అనేది. అంటే జావాలో ప్రోగ్రామ్స్ ఏవైతే రాస్తామో అవన్నీ ఆబ్జెక్ట్స్ మరియు క్లాసెస్ బేస్డ్ ప్రోగ్రామ్స్ అనమాట కదా. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని ఈ జావాని ఎందుకు అంటాము అని అంటే, ఇవి అనేవి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ద్వారా పెద్ద ప్రోగ్రామ్స్ని సులభంగా రాయడానికి ఉపయోగపడతాయి ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేవి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి కదా. వీటి ద్వారా పెద్ద ప్రోగ్రామ్స్ని ఈజీగా రాయవచ్చును అనమాట. అర్థమైందండి. మూడవ పాయింట్, జావా యొక్క ముఖ్య లక్షణం మూడవ పాయింట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. ఈ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. ఎలా అవుతుంది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే, ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే చాలు, ఆ రాసిన ప్రోగ్రామ్ని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మీరు రన్ చేయవచ్చును. పలానా ప్లాట్ఫామ్కే ఇది రాసిన ప్రోగ్రామ్ అని కాకుండా అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ను దృష్టిలో పెట్టి రాసినవి ఈ జావా యొక్క ప్రోగ్రామ్స్. సో ఈ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అవుతుంది. అర్థమైందా? జావా యొక్క మెయిన్ స్లోగన్ ఏంటి? రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే ఒకసారి కోడ్ రాస్తే చాలు, ఆ రాసిన ప్రోగ్రామ్ని ఎక్కడైనా మీరు రన్ చేయవచ్చును అని అర్థము. అర్థమైందా? మాటికి కోడ్ అనేది రాయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? ఇదంతా కేవలం ఈ జేవిఎం వల్ల సాధ్యమవుతుంది. అర్థమైందా? జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. జావా యొక్క ముఖ్యమైన లక్షణం నాలుగవది సెక్యూర్, అంటే సెక్యూరిటీని ఇస్తుంది. ఈ జావా ప్రోగ్రామ్స్ వల్ల ఏవేవైతే అప్లికేషన్స్ కానివ్వండి, ఏవేవైతే బిల్ట్ అయి ఉంటాయో అవన్నీ సెక్యూర్గా ఉంటాయి. వైరస్ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది ఈ జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసిన అప్లికేషన్స్కు. అర్థమైందా? ఐదవది పోర్టబుల్ అనమాట. ఈ జావా అనేది పోర్టబుల్, అంటే ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్కు ఈజీగా మార్చవచ్చును, సులభంగా తీసుకొని వెళ్ళవచ్చును. ఒక సిస్టమ్ నుండి ఇంకొక సిస్టమ్కు ఈజీగా సులభంగా తీసుకొని వెళ్ళవచ్చును. అర్థమైందా? జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. దీనితో యాప్స్, అప్లికేషన్స్, వెబ్సైట్స్, సాఫ్ట్వేర్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వంటివి తయారు చేయవచ్చును. ఈ జావాతో ఏమేమి తయారు చేయవచ్చును? యాప్స్, వెబ్సైట్స్, సాఫ్ట్వేర్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ తయారు చేయవచ్చును. అర్థమైందా? ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.